పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయా? శత్రువుల గుంపుల కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? అయితే ఒక్క నిమిషము ఆగండి. పరిశుద్ధ లేఖన భాగములో ఒక రాజుకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన దగ్గర ఉన్న సైన్యము కంటే శత్రువుల సైన్యము కొన్ని రెట్ల పెద్దది. కాని ఆయన ఒక పని చేశాడు. ఆ పని వల్ల యుద్ధము చేయకుండానే విజయము ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ రహస్యము ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం. తండ్రి, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. ఏకాకిగా దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి నువ్వు తోడుగా ఉన్నావని వారు గ్రహించేలా చేయండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము మీరు చూస్తున్నారనంటే ఇది కేవలము కాకతాళీయము కాదు. దేవుడు మీతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. మనందరి జీవితాల్లో ఒకానొక సమయంలో అంతా అయిపోయింది, ఇక నాకెవరూ లేరు అనిపించే చీకటి గడియలు వస్తాయి. చుట్టూ ఉన్న మనుషులు సలహాలు ఇస్తారేమో కానీ మన కన్నీళ్లను తుడిచే శక్తి వారికి ఉండదు. ఈరోజు మనము ధ్యానించబోయే దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో ఒక అద్భుతమైన సత్యము ఉంది. ఒక దేశానికి రాజు అధికారం ఉంది, సైన్యము ఉంది. కానీ శత్రువుల గుంపు తనను చుట్టుముట్టినప్పుడు ఆయన తన కిరీటము వైపు చూడలేదు, తన కత్తి వైపు చూడలేదు. ఆయన తన కళ్ళను ఆకాశము వైపు ఎత్తి, యెహోవా, నీ సహాయము నాకు కావాలి అని వేడుకున్నాడు. మీ జీవితంలో కూడా మీరెదుర్కొంటున్న ఆ పెద్ద సైన్యము లాంటి సమస్య ఏదైనా సరే, ఈరోజు ఈ సందేశము మీలో ఒక కొత్త నిరీక్షణను నింపబోతుంది. ప్రియులారా, ఈ మాటలు ఇశ్రాయేలు చరిత్రలో భక్తుడైన రాజైన యెహోషువపాతు పాలనలో జరిగినవి. మోయాబీలు, అమ్మోనీయులు కలిసి ఒక పెద్ద సైన్యముతో యూదా దేశముపై యుద్ధానికి వస్తున్నారు. ఆ సైన్యం ఎంత పెద్దదంటే యెహోషువపాతు దగ్గర ఉన్న సైన్యము దాని ముందు చాలా చిన్నది. యెహోషువపాతు ఒక రాజుగా ఆయన ఆయుధాలు సిద్ధము చేయవచ్చు, పొరుగు దేశాల సహాయము కోరవచ్చు. కానీ ఆయన దేవుని వైపు తిరిగాడు. ఎందుకో తెలుసా? యుద్ధము తన శక్తితో గెలవలేనని ఆయనకు తెలుసు. అందుకే దేశమంతటా ఉపవాస ప్రకటన చేసి ప్రజలందరినీ దేవుని సన్నిధికి పిలిచాడు. ప్రియులారా, ఒక చిన్న ఊరిలో ఒక తండ్రి తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి నడుస్తున్నాడు. దారిలో ఒక పెద్ద రాయి అడ్డముగా ఉంది. తండ్రి అన్నాడు, నానా, నీ శక్తి అంతా ఉపయోగించి ఆ రాయిని పక్కకు నెట్టు అని. ఆ బాబు తన చిన్న చేతులతో గంటసేపు కష్టపడ్డాడు. కాని ఆ రాయి తన్నున్న చోటు నుండి కదలలేదు. ఏడుస్తూ ఆ చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, నా శక్తి సరిపోవట్లేదు అని అన్నాడు. అప్పుడు తండ్రి నవ్వి ఇలా అన్నాడు, నువ్వు నీ శక్తి అంతా ఉపయోగించలేదు నాన్న, ఎందుకంటే నీ పక్కనే నీ తండ్రి సహాయమును అడగలేదు. నీ పక్కనే ఉన్న నా శక్తి కూడా నీదే కదా అని అన్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా
సమస్య అనే రాయిని మనమే నెట్టాలని చూస్తాము. కానీ యెహోషాపాతు చేసినట్టు మన పక్కనే ఉన్న పరలోకపు తండ్రిని సహాయం చే తండ్రి అని అడిగితే ఆయన అసాధ్యాలను సుసాధ్యము చేస్తాడు. అవును ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడి పారిపోతే, ఒంటరైపోతే దాన్ని జయించలేము. అది మనల్ని ఇంకా కృంగదీస్తుంది. దానికి బదులుగా మనము దేవుని సహాయమును కోరాలి. అది కూడా అందరూ కలిసి కోరాలి. ఏక మనస్సుతో ప్రార్థించాలి. అప్పుడు మనము ఆ శోధన నుండి, ఆ భయంకరమైన సమస్య నుండి, ఆ బలహీనత నుండి తప్పకుండా బయటపడతాం. అందులో సందేహము ఏమీ లేదు. ఈ లోకములో మనము చూస్తే కొన్ని రకాల సంఘాలు ఉంటాయి. ఆటో నడుపుకునే వారికి ఒక సంఘము, దినకూలికి ఒక సంఘము, ఉద్యోగస్తులకు ఒక సంఘము. ఈ సంఘములన్నీ ఎందుకు బ్రదర్ అంటే, వారికి వచ్చిన సమస్యను లేదా వారికి కావలసిన అవసరాలను వీరంతా ఒక ఐక్యతగా వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం వలన వీరి యొక్క కోరికలు, అవసరాలకి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. తద్వారా వారికున్న సమస్యలకు పరిష్కారాన్ని పొందుకుంటారు. వీళ్ళంతా ఐక్యముగా లేకుండాను లేదా సంఘములో లేకుండాను వెళ్ళి మాకి సమస్య ఉందండి అని అడిగితే వాళ్ళను కనీసము పట్టించుకునేవారు కూడా ఉండరు. ఎక్కడైనా సరే ఐక్యంగా ఉండడము బలాన్ని సూచిస్తుంది. అందుకే వాక్యము కూడా సెలవిస్తుంది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు సంఘముతో ఉన్నావా? ఐక్యంగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబముతో కలిసి ప్రార్థిస్తున్నావా? అలా ప్రార్థిస్తే తప్పకుండా నీకు వచ్చిన సమస్య నుండి నువ్వు బయటపడతావు. నీ కుటుంబంలో ఉన్న ప్రతికూలతల నుండి నీకు విడుదల వస్తుంది. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఎదురవుతున్నటువంటి నీకు విరోధమైన పరిస్థితులు, మనుషులు నిన్నేమి చేయలేరు. అలానే ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వినడా బ్రదర్ అంటే, ఎందుకు వినడు? తప్పకుండా వింటాడు. అయితే ఆ సమస్య నీకు వచ్చిందా? నీ కుటుంబానికి వచ్చిందా? నీ దేశానికి వచ్చిందా? నీ వ్యాపారానికి వచ్చిందా? నీ ప్రాంతానికి వచ్చిందా అనేది నీవు పరిగణనలోనికి తీసుకోవాలి. వాక్య భాగములో మనము చూస్తే, యూదా ప్రాంతము మీదికి దండెత్తి శత్రువులు కట్టగట్టుకొని వస్తున్నారు. మోయాబీయులను అమ్మోనియన్లు దండెత్తి వస్తున్నారు. చూడండి, శత్రువులు కూడా ఐక్యముగా యుద్ధము చేయడానికి వస్తున్నారు. అంటే వారి యొక్క బలాన్ని వారు పెంచుకుంటున్నారు. మనమంతా కలిసి వెళదాము, వారేమీ చేయలేరు, మనము యూదా దేశాన్ని స్వాధీనపరుచుకోవచ్చని ఆలోచన వారిలో కలిగింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా శత్రువుల వంటి సమస్యలు ఒక్కసారిగా కట్టగట్టుకొని మీద పడిపోతాయి. ఒక్కసారే అన్నీ వస్తుంటాయి. అప్పుడు మనము ఏమీ చేయలేము, అపవాదికి లోబడతాము అని వాని ఆలోచన. దానిని మనము జయించాలంటే, అపవాది ఆలోచనను మనము వ్యర్థపరచాలి అంటే, మనము కూడా ఐక్యముగా ప్రార్థించాలి, కుటుంబముగా ప్రార్థించాలి, సంఘముగా ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే వాటిని జయించగలము. ఈ సమస్య రాగానే మొదట యెహోషాపాతు కలువరపడినప్పటికీ దేవుని సహాయము కొరకు అందరూ ఏకము కావాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలని ప్రకటించాడు. ఒక్కసారి ఆలోచించండి, యెహోషాపాతు తాను కూడా అవసరమైతే ఇంకా 2-3 దేశాల సహాయము తీసుకొను లేదా వేరే వారి సహాయముతోనూ యుద్ధము చేయవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అలా ఆలోచించలేదు. ఆ దేశ ప్రజలంతా భక్తి గలవారు కాబట్టి, రాజు కూడా భక్తితో ఉన్నాడు కాబట్టి, వారు యెహోవా సహాయము కొరకు కూడుకున్నారు. మనుషుల సహాయము వ్యర్థము అని వారు గ్రహించారు. దేవుని సహాయము కావాలి అని వారు ఏకమయ్యారు. మరి రోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి సహాయము కొరకు వెతుకుతున్నావు? ఎవరి సహాయము ఉంటే నీకు వచ్చిన సమస్యలను జయించగలను
అని అనుకుంటున్నావు. అవతల వైపు ఉన్నవారు అధికారంలో ఉన్నవారండి. అలాంటి అధికారుల సహాయము అయితేనే బాగుంటుంది. అటువైపు ఉన్నవారు మనల్ని చేతబడి శక్తులతో బాధ పెడుతున్నారు. నేను అలాగే వారికి చేయిస్తానని అనుకుంటున్నావా? అప్పుల పాలైపోయాను గనక నేనింక అప్పు చేసి దాన్ని తీరుస్తానని ఆలోచిస్తున్నావా? నీ సమస్య నుండి బయటపడాలి అంటే నీకు దేవుని సహాయము ఖచ్చితముగా కావాలి. నీవు నీ సొంతగా ప్రయాసపడటం ఆపు. ప్రార్థించు. కుటుంబముతో కలిసి, సంఘముతో కలిసి దేవుని సహాయము కొరకు ప్రార్థించు. తప్పకుండా నీవు విజయాన్ని చూడగలుగుతావు, అద్భుతాన్ని చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, యెహోషువపాతు కథ మనకు నేర్పే గొప్ప పాఠము ఈరోజు ఏమిటంటే, మనము మొకరిల్లి దేవునికి అప్పగించినప్పుడు మన యుద్ధము దేవుని యుద్ధముగా మారుతుంది. యూదా ప్రజలు కేవలము దేవుని సన్నిధికి వచ్చారు. వారు విచారించారు, ఆయనను స్తుతించారు. ఫలితము వారు యుద్ధము చేయకుండగానే విజయము వారిని వరించింది. మీరు ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారా? అనారోగ్యము మిమ్మల్ని కృంగదీస్తుందా? లేదా మీ కుటుంబంలో సమాధానము లేక తల్లడిల్లిపోతున్నారా? అయితే గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. యెహోషువపాతు వలె మీ సమస్యను దేవుని పాదాల చెంత పెట్టండి. మీరు నిశ్శబ్దముగా ఉండి దేవుని వైపు చూడండి. ఆయన మీ పక్షాన కార్యము సఫలము చేస్తాడు. మీ బలహీనతలోనే దేవుని బలము పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ హృదయము భారముగా ఉందా? ఎవరికి చెప్పుకోలేని వేదనతో మీరు వీడియో చూస్తున్నారా? దేవుడు మీతోనే ఈరోజు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, నేను నీకు తోడయున్నాను అని. ఇప్పుడే, ఈ క్షణమే మీ గదిలో మీరున్న చోటే ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి. మీ సమస్యను మనసులో తలంచుకోండి. ప్రభువా, నా వల్ల కావడం లేదు నాయనా, యెహోషువపాతు వలె నేను నీ సహాయము కోరుతున్నానని మనసారా చెప్పండి. ఆయన హస్తము ఇప్పుడే మిమ్మల్ని తాకబోతుంది. మీ భారాన్ని ఆయనకిచ్చేయండి. ఆయన ఇచ్చే సమాధానాన్ని మీరు పొందుకొనుటకు మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కనికరము గల హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, యూదా ప్రజలు ఏక మనస్సుతో నీ సన్నిధికి వచ్చినప్పుడు నీవు వారికి ఎలాగైతే అద్భుత విజయాన్నిచ్చావో, అలాగే ఈ బిడ్డల జీవితాల్లో ఉన్న శత్రువుల వంటి సమస్యలను లయపరచండి. అనారోగ్యముతో ఉన్నవారికి స్వస్థతనివ్వండి. అప్పుల బాధల్లో ఉన్నవారికి మార్గాలను చూపించండి. మనశ్శాంతి లేని హృదయాల్లో నీ పరలోక సమాధానాన్ని నింపండి. యుద్ధము యెహోవాదే అని నమ్మి వీరు ధైర్యముగా ముందుకు సాగే కృపను దయచేయండి. అయ్యా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, కుటుంబ పోషణకై పరాయి దేశాల్లో ఉండి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు వారున్న చోట ఇదిగో నా తండ్రి, స్వేచ్ఛగా పని చేసుకుంటకు వారికి కావలసిన అకామాలు లేక వేదనతో, కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ ఉండగా, అయ్యా, వారి ప్రతి కన్నీటి ప్రార్థనకు జవాబును దయచేయండి. అక్కడున్న అధికారులతో మాట్లాడి ప్రతి బిడ్డకు అకామ వచ్చేలాగున కృప చూపండి. ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా, చెడు వ్యసనాలకు బిడ్డలు
లోను కాకుండా వారి అడుగులు స్థిరపరిచి బలపరిచి వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచండి. దేవా, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి రాబోయే రోజుల్లో వీరు పొందుకున్న అద్భుతమైన సాక్ష్యాలతో మళ్ళీ కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరే సమస్య కోసము ప్రార్థన కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్ కానీ తెలియజేయండి. నేను మీకోసము ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వాక్యాన్ని మీ స్నేహితులకో బంధువులకో షేర్ చేసి వారికి కూడా దేవుని ఆశీర్వాదాలను అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. షలోం.